నాకు 900 మందితో భద్రత కల్పించండి అంటూ జగన్ డిమాండ్ చేశారు. సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు జగన్. తన భద్రత పునరుద్ధరించాలని జూన్ 3వ తేదీ నాటికి 900 మందితో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో నిబంధనల మేరకు జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్ కు జెడ్+ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. అయితే సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలియజేశారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ కంచె, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు, 3 షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అనుకుంటే పొరపాటే. మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతకు సంబంధించిన లెక్కలివి. ఎన్నికల్లో ఓడిన జగన్ తాజాగా తనకు జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బంది 100 మందికి మించి ఉండరు. కానీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత చిన్న గ్రామ జనాభాతో సమానం. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా అంతమంది ఉండకపోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 3 షిఫ్టుల్లో 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు. అంటే ఒక్కో షిఫ్టులో 310 మంది పైమాటే. ఇక ఆయన బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య మూడింతలు మించుతుంది. వారందరికీ ఒక్కొక్కరికి నెలకు సగటున 50,000 లెక్కన 5 ఏళ్లలో చెల్లించింది 296 కోట్ల రూపాయల పైమాటే. జగన్ పర్యటనలో పరదాలు కట్టడం, రోడ్ల వెంట చెట్లు కొట్టేయడం చేస్తూ ఉంటారు. సీఎం హోదాలో ఏం చేసినా ఎవ్వరూ అడిగే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. జెడ్+ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ల ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చ్యూనర్ వాహనం మాత్రమే ఉంది. జగన్ తన భద్రతపై తరచూ ఆందోళన వ్యక్తం చేయడంపై ఇతర పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారింది. ఓవైపు గంజాయి విక్రయాలతో పాటు డ్రగ్స్ రవాణా మితిమీరిపోయింది. తీరంలో, పోర్టుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో భారీ మొత్తంలో కంటైనర్లలో డ్రగ్స్ పట్టుబడ్డం తెలిసిందే. భారీగా దొరికిన డ్రైడ్ ఈస్ట్ నమూనాలను సిబిఐ ప్రయోగశాలలకు పంపారు. ఇప్పటి వరకు నివేదికలు బయటకు రాకున్నా కేసుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తనకు పూర్వ భద్రత కల్పించాలని కోర్టునెక్కడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా పనిచేయడం లేదని జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ప్రశ్నించగా, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జామర్ ఇవ్వచ్చు కదా అని అడిగిన న్యాయమూర్తి ప్రశ్నించారు. వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెప్తామని తెలిపారు అడ్వకేట్ జనరల్. జగన్ కు జెడ్+ భద్రత కొనసాగించాలని, ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ కు ప్రాణహాని ఉందని తెలిపారు లాయర్. చట్టపరంగా ఇవ్వాల్సిన బాధ్యతను జగన్ కు ఇస్తున్నామని తెలిపింది ప్రభుత్వం. మాజీ సీఎంలకు ఎలాంటి భద్రత ఉంటుందో తెలపాలని కోర్టు ప్రశ్నించగా, అలాంటి పాలసీ ఏమీ లేదని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.